Good morning, students. I am K. Nalini, working as lecturer in SKST Mahila Kalasala. Let us now discuss about the organic reaction mechanism paper, that is paper 1 in 4th semester. Let us discuss about the free radical reactions. Here in this we have 4 units: free radical reactions, asymmetric synthesis, photochemistry 1, photochemistry 2. Let us now discuss about free radical reactions. First, in free radical reactions, let us now discuss about cold base electrolysis. ఇక్కడ మనం కోల్డ్ బేస్ ఎలక్ట్రాలిసిస్ అనొచ్చు లేదా రియాక్షన్ అనొచ్చు. ఇక్కడ కార్బాక్సిలేట్ అయాన్ నేను తీసుకున్నాను. అందులోంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేసి రాడికల్ కింద చేంజ్ చేశాను నేను కార్బాక్సిలేట్ అయాన్ని RCOO రాడికల్ కింద చేంజ్ చేసి దాన్ని డైమరైజేషన్ చేశాను. ఇది మెయిన్గా ఏంటంటే డైమర్స్ ప్రిపరేషన్కి, సిమిలర్ డైమర్స్ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది ఈ కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్ రియాక్షన్. అట్ ది సేమ్ టైం మనం CO2 కూడా ఈ రియాక్షన్లో రిమూవ్ చేస్తాం. అందుకని ఈ రియాక్షన్కి ఇంకో నేమ్ ఏంటంటే డీకార్బాక్సిలేటివ్ డైమరైజేషన్. CO2 తీసేస్తున్నాము, డైమర్ కింద ఫామ్ చేస్తున్నాము. దిస్ రియాక్షన్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ సిమెట్రికల్ dimers preparation. This reaction is proposed by Hermann Kohlbase. So this is known as Kohlbase electrolysis, or we can say Kohlbase reaction. Electrolysis of carboxylate ion followed by dimerization is known as decarboxylative dimerization. రియాక్షన్ చూడండి, RCOO మైనస్ ఎలక్ట్రాలిసిస్ జరిగింది, డైమర్ ఫామ్ అయింది, ప్లస్ CO2, వేర్ R ఈ స్ట్రైట్ చైన్ ఆర్ బ్రాంచ్డ్ చైన్. ఇక్కడ R అనేది స్ట్రైట్ చైన్ అవ్వచ్చు, బ్రాంచ్డ్ చైన్ అవ్వచ్చు. చాలా సింపుల్ మెకానిజం. ఇక్కడ మెకానిజం చూడండి, ఎలక్ట్రాలిసిస్, ఆక్సిడేషన్, ఎలక్ట్రాన్ రిమూవ్ చేసి ఇక్కడ మనం RCOO రాడికల్ కింద రాసాం. నెక్స్ట్ దీన్ని హోమోలిటిక్ ఫిషన్ మళ్ళీ చేస్తే R రాడికల్ ప్లస్ CO2. ఇక్కడ నేను డైమరైజేషన్ చేశాను, అంటే R రాడికల్ని 2 times యాడ్ చేశాను. 2R రాడికల్ గివ్స్ RR. దిస్ ఈస్ ది రియాక్షన్. R మే బీ ఏ స్ట్రైట్ చైన్ ఆర్ బ్రాంచ్డ్ చైన్. ఇక్కడ CO2 రిమూవ్ అయింది. సో దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ డీకార్బాక్సిలేటివ్ డైమరైజేషన్. అప్లికేషన్స్, ఇక్కడ మనం అప్లికేషన్స్ R బదులు చేంజ్ చేస్తాం అంతే. సోడియం ప్రొపనేట్ టు N-బ్యూటేన్. ఫస్ట్ ఇక్కడ సోడియం ప్రొపనేట్ తీసుకున్నాం, అంటే కార్బాక్సిలేట్ అయాన్ డైరెక్ట్గా తీసుకున్నప్పుడు R ప్లేస్లో మనం ఏదైనా యాసిడ్ తీసుకుంటాం కదా, దాని బదులు సాల్ట్ తీసుకున్నారు. ఇక్కడ సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నారు. సో C2H5COONA. ఫస్ట్ ఈ సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ని కార్బాక్సిలేట్ అయాను Na ప్లస్ కింద డివైడ్ చేశారు. సో C2H5COO మైనస్ ప్లస్ Na ప్లస్. సో ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు C2H5COO రాడికల్ వస్తుంది. ఇక్కడ నుంచి మెకానిజం అంతా సిమిలర్. CO2 రిమూవ్ అవుతుంది, C2H5 రాడికల్ అవుతుంది. సో డైమరైజేషన్ చేస్తే ఏమవుద్ది, C2H5 C2H5. ఇది మెయిన్ ప్రోడక్ట్. అలా కాకుండా మనం C2H5 రాడికల్ తీసుకుని స్టార్టింగ్ తీసుకున్న కాంపౌండ్ ఉంటుంది కదా, ఎలక్ట్రాలిసిస్ జరిగిన తర్వాత C2H5COO రాడికల్, ఈ రెండు కూడా యాడ్ చేయొచ్చు. అదొక ప్రోడక్ట్. ఇవన్నీ బై ప్రొడక్ట్స్. మెయిన్ ప్రోడక్ట్ మాత్రం N-బ్యూటేన్ని తీసుకుంటాం. సో నెక్స్ట్ C2H5 రాడికల్, C2H5 రాడికల్, ఈ ఒక H రాడికల్ని ఇటు సబ్స్టిట్యూట్ చేశారు. ఏమవుద్ది అప్పుడు C2H4 ప్లస్ C2H6. ఇది కూడా వన్ ఆఫ్ ది బై ప్రొడక్ట్స్, ఇథిలిన్ ప్లస్ ఈథేన్. సో ఈ రియాక్షన్లో మనం సాల్ట్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుని ఫస్ట్ కార్బాక్సిలేట్ అయాన్ కింద మార్చి అప్పుడు రియాక్షన్ చేశాను, ఎలక్ట్రాలిసిస్ రియాక్షన్. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ పాలిస్టైరిన్. సో స్టైరిన్ నుంచి మనం పాలిస్టైరిన్ని ఇందులో ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ ఎస్టేట్ అయాన్ తీసుకున్నాను నేను, CH3COO మైనస్. ఇక్కడ CH డబల్ బాండ్ CH2, CH2 కాదు, CH డబల్ బాండ్ CH2. సో పాలిస్టైరిన్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇది రియాక్షన్. ఫస్ట్ ఎస్టేట్ అయాన్ తీసుకున్న దానికి ఎలక్ట్రాలిసిస్ చేస్తే ఏమవుతుంది, CH3COO రాడికల్ అవుతుంది. నెక్స్ట్ CH3 రాడికల్ ప్లస్
CO2. ఇది మన రియాక్షన్ ఇక్కడ వరకు. ఇక్కడ నేను C6H5 స్టైరిన్ తీసుకున్నాను, CH డబుల్ బాండ్ CH2. ఈ స్టైరిన్లోంచి నేను ఒక H రాడికల్ని రిమూవ్ చేస్తాను. సో H రాడికల్ రిమూవ్ చేస్తారు చూడండి, అప్పుడు ఈ CH3 ఏమవుతుంది, CH4 అవుతుంది, మీథేన్ అవుతుంది. నెక్స్ట్ ఈ CH డబుల్ బాండ్ CHనే మనం n టైమ్స్ యాడ్ చేసామనుకోండి, అదే పాలిస్టైరిన్. అంటే దీన్ని కంటిన్యూషన్ ఇలా యాడ్ చేస్తూ ఎన్ని మోనోమర్స్ అయితే అన్ని మోనోమర్స్, సో అలా యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే n టైమ్స్ యాడ్ చేశాను కాబట్టి నేను పాలిస్టైరిన్ అన్నాను. సో ఇక్కడ మళ్ళీ రియాక్షన్ చూడండి, ఎస్టేట్ అయాన్ తీసుకున్నాను, ఎలక్ట్రాలిసిస్ చేస్తే రాడికల్ అవుతుంది, CH3 రాడికల్ ప్లస్ CO2, CH3 రాడికల్ ప్లస్ CO2 రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం స్టైరిన్ తీసుకున్నాం, స్టైరిన్ నుంచి నేను H రాడికల్ రిమూవ్ చేశాను, ఇక్కడ నుంచి H రాడికల్, అప్పుడు C6H5 CH డబుల్ బాండ్ CH రాడికల్ అవుతుంది. దీన్ని n టైమ్స్ నేను యాడ్ చేస్తే పాలిస్టైరిన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ బాండ్ ఉంటుంది, CH పక్కన బాండ్ పెట్టాలి. సో దిస్ ఈజ్ ది ప్రిపరేషన్ ఆఫ్ పాలిస్టైరిన్. ఈ రియాక్షన్ అనేది R అనేది ఎరైల్ అయినప్పుడు అంత సక్సెస్ అవ్వదు. సో రియాక్షన్ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్ ఫర్ R ఈజ్ ఎరైల్. అది కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్. నెక్స్ట్ రియాక్షన్ రీడ్ రియాక్షన్. రీడ్ రియాక్షన్ని మనం క్లోరోసల్ఫోనేషన్ అని కూడా అనొచ్చు. అంటే క్లోరిన్ యాడ్ చేస్తాము, సల్ఫర్ గ్రూప్ కూడా యాడ్ చేస్తాము, SO2 కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఈ రియాక్షన్ని క్లోరోసల్ఫోనేషన్ అని కూడా అంటాం. ఒకసారి డెఫినేషన్ చూడండి, క్లోరోసల్ఫోనేషన్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ క్లోరిన్ అండ్ SO2 అండ్ లైట్. అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ రియాక్షన్స్ జరుగుతుంది. జస్ట్ Cl2 ప్లస్ SO2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ మనం యాడ్ చేస్తాం. ఇదిగోండి రియాక్షన్. ఒక ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నాను, దానికి క్లోరిన్ SO2 యాడ్ చేశాను. సో RH ప్లస్ Cl2 ప్లస్ SO2 లైట్ రియాక్షన్ గివ్స్ RSO2Cl ప్లస్ HCl. ఇది మన రియాక్షన్. ఫస్ట్ జనరల్గా మనం రాడికల్ రియాక్షన్, లైట్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ కాబట్టి రాడికల్ రియాక్షన్ తీసుకున్నాం. ఈ రాడికల్ రియాక్షన్ ఎప్పుడు కూడా 3 స్టెప్స్లో ఫాలో అవుతుంది, ఇనీషియేషను, ప్రొపగేషను, టెర్మినేషను. సో Cl రాడికల్ ప్లస్ Cl రాడికల్ ఇనీషియేషన్. ప్రొపగేషన్ మధ్యలో మనం RH కదా తీసుకున్నాం, Cl రాడికల్ యాడ్ అయింది, సో R రాడికల్ ప్లస్ HCl ప్రొపగేషన్లో. మళ్ళీ R రాడికల్కి అసలు మనం యాడ్ చేయవలసింది ఏంటి, SO2, RSO2 రాడికల్. మళ్ళీ క్లోరిన్ యాడ్ చేయండి, RSO2Cl ప్లస్ Cl రాడికల్. ఫైనల్గా మళ్ళీ R రాడికల్ ప్లస్ Cl, RCl అనేది టెర్మినేషన్ కూడా చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ స్టెప్లో మనకి HCl వచ్చేసింది కాబట్టి గొడవ లేదు. సో దిస్ ఈజ్ ది రియాక్షన్ ఆఫ్ క్లోరోసల్ఫోనేషన్. చాలా సింపుల్ రియాక్షన్. ఆర్గానిక్ కాంపౌండ్కి నేను Cl2 ప్లస్ SO2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ యాడ్ చేశాను, RSO2Cl ప్లస్ HCl ఫామ్ అయింది. సో అలాగే నేను కింద కాంపౌండ్స్ తీసుకున్నాను చూడండి, మీథేన్ ప్లస్ Cl2 ప్లస్ SO2, CH3SO2Cl ప్లస్ HCl. ఒక H3 రిమూవ్ చేస్తే HCl కింద వెళ్ళిపోతుంది, CH3SO2Cl ఫామ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే బెంజీన్ ప్లస్ Cl2 ప్లస్ SO2, C6H5SO2Cl ప్లస్ HCl. సో ఈ రియాక్షన్లో మనం క్లోరోసల్ఫోనేషన్ చేసాము. సో R చేంజ్ చేసుకుని డిఫరెంట్ మన అప్లికేషన్స్ కూడా మనం వేయచ్చు. క్లోరిన్ ఎప్పుడు Cl రాడికల్ ప్లస్ Cl రాడికల్ కింద డివైడ్ అవుద్ది. సో ఈ రియాక్షన్ని మనం రీడ్ రియాక్షన్ అంటాం. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ కాబట్టి రాడికల్స్ ఫామ్ అయినాయి. నెక్స్ట్ అన్స్టిక్కర్ రియాక్షన్. సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ అరైల్ హ్యాలైడ్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ CCl4 అండ్ హాలోజన్. సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకుని దాన్ని హాలోజన్ ప్రెజెన్స్లో కార్బన్ టెట్రాక్లోరైడ్ తీసుకుంటే మనకి ఆల్కైల్ కానీ అరైల్ హ్యాలైడ్స్ కానీ వస్తే ఆ రియాక్షన్ని అన్స్టిక్కర్ రియాక్షన్ అంటాం. ఈ రియాక్షన్ మెయిన్గా అరైల్ ఆర్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ప్రిపరేషన్కి యూజ్ చేస్తాం. ఇది రియాక్షన్ మెకానిజం. RCOOAg ప్లస్ బ్రోమిన్ CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్. ఇక్కడ R ఆల్కైల్ అయితే ఆల్కైల్ హ్యాలైడ్, R అరైల్ అయితే అరైల్ హ్యాలైడ్ ఫామ్ అవుతుంది, సిల్వర్ బ్రోమైడ్, కార్బన్ డైఆక్సైడ్. సో CO2 కూడా రిమూవ్ అయిపోయింది, AgBr ఫామ్ అయింది, RBr ఫామ్ అయింది. సో మెకానిజం RCOOAg ప్లస్ Br2,
RCOOBr plus AgBr. So RCOOAg, RCOO radical plus Ag radical. సో ఫస్ట్ స్టెప్లో బ్రోమిన్ యాడ్ చేశారు. సెకండ్ మళ్ళీ RCOOAg రాడికల్ తీసుకుని దాన్ని డివైడ్ చేశారు. సో RCOO రాడికల్ ప్లస్ CO2. సో RCOO రాడికల్ని నేను R రాడికల్ ప్లస్ CO2 కింద మార్చాను. ఫైనల్గా RCOOBr ప్లస్ R రాడికల్, RBr ప్లస్ RCOO రాడికల్. సో ఈ రియాక్షన్లో మనం RBr ఫామ్ అయింది. అలాగే ఈ RCOO రాడికల్కి ఇంకా కంటిన్యూషన్ ఉంది, R రాడికల్ ప్లస్ CO2. ఇక్కడ ఇంకా రాసుకోండి, R రాడికల్ ప్లస్ CO2. నెక్స్ట్ సేమ్ రియాక్షన్ మెకానిజం చూడండి. సిల్వర్ పికోలిమేట్ తీసుకున్నారు, బ్రోమిన్ CCl4, 2-bromopyridine ప్లస్ AgBr ప్లస్ CO2. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఈ రెండు రాడికల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి డైపిరిడైల్ కూడా ఫామ్ అవుతుంది. ఇదిగోండి డైపిరిడైల్ అంటే ఇది రాడికల్ ప్లస్ Br కింద చేంజ్ అయినప్పుడు ఈ రాడికల్స్ రెండు యాడ్ చేస్తాం. 2 moles ఆఫ్ పిరిడిన్ రాడికల్ యాడ్ చేసినప్పుడు డైపిరిడైల్ ఫామ్ అవుతుంది. సో సిల్వర్ సాల్ట్ ఆఫ్ ట్రైఫ్లోరోఎస్టిక్ యాసిడ్ అనేది ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ టోలిన్ తీసుకున్నాను, CF3Br ప్లస్ AgBr ప్లస్ CO2 ఫామ్ అవుతుంది. మెకానిజం కింద CF3COOAg ఫస్ట్ ఎలా డివైడ్ అవుతుంది, CF3COO రాడికల్ ప్లస్ AgBr, అప్పుడు టోలిన్ యాడ్ చేశారు, సో HBr అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో 2 moles ఆఫ్ బెంజైల్ రాడికల్ యాడ్ చేస్తున్నాం, అంటే ఇక్కడ నుంచి H రాడికల్ రిమూవ్ అవుతుంది. సో ఆ రాడికల్ 2 moles యాడ్ చేస్తే డైబెంజైల్ ఫామ్ అవుతుంది. సో CF3COOAg ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బ్రోమిన్, CF3COO రాడికల్ ప్లస్ AgBr, టోలిన్, CH2 రాడికల్ ఉంది కదా దాన్ని 2 times యాడ్ చేసాం, ఈ HBr రెండు HBr కింద వస్తాయి, డైబెంజైల్ ఫామ్ అవుతుంది. Next, Sand-Meyer reaction. Conversion of aromatic diazo compound into aryl halides by the use of cuprous halides is known as Sand-Meyer reaction. Conversion of aromatic diazo compounds into aryl halides by the use of cuprous halides CuCl CuBr is known as Sand-Meyer reaction. సో ఇక్కడ నేను ఎన్లిన్ తీసుకున్నాను, దానికి NaNO2 HCl, N2 ప్లస్ Cl మైనస్, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ CuCl HCl మనకి క్లోరోబెంజిన్ ఫామ్ అవుతుంది. ఇది ఆరోమాటిక్ ఎజో కాంపౌండ్. సో డైఎజో కాంపౌండ్ ఫామ్ అవుతుంది. మనం సెకండ్ సెమిస్టర్లో రియాక్షన్ ఎజో కాంపౌండ్ ప్రిపరేషన్ చేస్తాం కదా మిక్సర్ అనాలిసిస్లో, అది ఇది. ఆ ఎజో కాంపౌండ్కి మళ్ళీ CuCl HCl యాడ్ చేస్తే క్లోరోబెంజిన్, అంటే ఇక్కడ కూడా మనకి ఆల్కైల్ అరైల్ హ్యాలైడ్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఖచ్చితంగా శాండ్-మేయర్ రియాక్షన్లో అరైల్ హ్యాలైడ్స్ ఫామ్ అవుతాయి. సో రియాక్షన్ మెకానిజం చూడండి, N2 రిమూవ్ అవుతుంది, రాడికల్ వస్తుంది, CuCl2 ప్లస్ N2, CuCl2 ప్లస్ ఇక్కడ Cl ఉంది కదా, CuCl2 ప్లస్ N2. అగైన్ మళ్ళీ ఒక క్లోరిన్ వచ్చి దీని మీదకి యాడ్ అవుతుంది, Cl ప్లస్ CuCl. సో ఫస్ట్ రియాక్షన్లో ఫస్ట్ స్టెప్లో రిడక్షన్ జరిగింది, సెకండ్ స్టెప్లో ఆక్సిడేషన్ జరిగింది. 2 steps జరిగింది. ఫస్ట్ స్టెప్లో N2 రిమూవ్ అయింది, రాడికల్ ఫామ్ అయింది, CuCl2 రిమూవ్ అయింది బయటికి ప్లస్ N2. ఈ బెంజైల్ రాడికల్ CuCl2తో అగైన్ రియాక్షన్ జరిగి ఆక్సిడేషన్ చేస్తే క్లోరిన్ వచ్చి మళ్ళీ బెంజిన్ మీద యాడ్ అవుతుంది, క్లోరోబెంజిన్ ప్లస్ CuCl. ఈ రియాక్షన్లో మనం అరైల్ హ్యాలైడ్స్ ప్రిపరేషన్కి యూజ్ చేస్తాం. ప్రిపరేషన్ ఆఫ్ మెటాడైక్లోరోబెంజిన్ అంటే మనకు జనరల్గా ఎగ్జామ్లో ప్రిపరేషన్ ఆఫ్ ఎనీ డైక్లోరోబెంజిన్ అంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఈ శాండ్-మేయర్ రియాక్షన్లోకి ఎలా వస్తామో చూడండి. నైట్రేషన్ చేశారు, ఫస్ట్ NO2 వచ్చింది, మళ్ళీ నైట్రేషన్ చేశారు, డైనైట్రోబెంజిన్ ఫస్ట్ ఇయర్లో మనం సెన్సెస్ చేస్తాం డైనైట్రోబెంజిన్. నెక్స్ట్ రిడక్షన్ చేశారు, NH2 అవుతుంది, డైజోడైజేషన్ రియాక్షన్ చేస్తాం అంటే NaNO2 HCl చేసాం, N2 ప్లస్ Cl మైనస్, ఇక్కడ మన రియాక్షన్ వచ్చింది
శాండ్మేయర్ రియాక్షన్ CuCl in presence of HCl డైక్లోరో కాంపౌండ్ ఫామ్ అయింది. సో బెంజీన్ నుంచి ఇక్కడ వరకు ఎలా వచ్చామో స్టెప్ బై స్టెప్ చూడండి. నైట్రేషను, మళ్ళీ నైట్రేషన్ చేసాం, మళ్ళీ రిడక్షన్ చేసాం, డైజోడైజేషన్ చేసాం, డైజో కాంపౌండ్ వచ్చిన తర్వాత శాండ్మేయర్ రియాక్షన్లోకి వెళ్ళాం, క్లోరిన్ యాడ్ అయింది. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ మెటాక్లోరో బెంజాల్డిహైడ్. సేమ్ ఇందాకడ ప్రొసీజరే, ఇక్కడ NO2 వచ్చింది అంతే. ఈ బెంజాల్డిహైడ్ ఇక్కడ మనం ఫస్ట్ రిడక్షన్ చేయాలంటే NH2 అవుతుంది. NaNO2HCl అంటే N2 ప్లస్ Cl మైనస్, CuCl ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HCl. సో క్లోరిన్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మన శాండ్మేయర్ రియాక్షన్. ఒకవేళ ఎగ్జామ్లో మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే మీరు కాంపౌండ్ని ఇక్కడి నుంచి తీసుకురావాలి. నైట్రో గ్రూప్ని రిడక్షన్ చేసుకుని డైజోడైజేషన్ చేసుకుని శాండ్మేయర్ రియాక్షన్ చేసి అప్పుడు ఇక్కడికి రావాలి. ప్రిపరేషన్ ఆఫ్ బీటా బ్రోమో నాప్థలిన్. ఇదిగో ఎనిలిన్ డైరెక్ట్గా ఉంది, ఇక్కడ ఇబ్బంది లేదు. మనం ఫస్ట్ డైజోడైజేషన్ చేస్తాం. NaNO2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HBr. Cl తీసుకునే వాళ్ళం, ఇక్కడ Br తీసుకున్నారు. CuBr ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HBr. సో బ్రోమిన్ అనేది యాడ్ అయింది, బీటా బ్రోమో నాప్థలిన్ ఫామ్ అయింది. ఇన్ ద సేమ్ వే ప్రిపరేషన్ ఆఫ్ యాసిడ్స్. ఇదే రియాక్షన్ మనం యాసిడ్ ప్రిపరేషన్కి ఎలా యూజ్ చేస్తాం. నైట్రేషన్ చేస్తే NO2 ఫస్ట్ ఫామ్ అయింది, రిడక్షన్ చేస్తే NH2 అయింది, డైజోడైజేషన్ చేస్తే ఏమవుద్ది N2 ప్లస్ Cl మైనస్. ఇన్ ద సేమ్ వే CuCN ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ KCN. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, శాండ్మేయర్ రియాక్షన్లో మనం CuCl తీసుకున్నాం, ఇక్కడ సైనైడ్ అంటే యాసిడ్ కావాలి కాబట్టి సైనైడ్ తీసుకున్నాను నేను. సో సైనైడ్ వచ్చి ఇక్కడ యాడ్ అయింది. సో ఈ సైనైడ్ ఏమవుతుంది, హైడ్రాలసిస్ చేస్తే యాసిడ్ అవుతుంది. సో Cn మైనస్ ఇక్కడ యాడ్ అవుతుంది. సో హైడ్రాలసిస్ చేస్తే యాసిడ్ అవుతుంది. Cu ప్లస్ Cn మైనస్, N2 రిమూవ్ అయిపోద్ది ఇక్కడ. సో యాసిడ్ ప్రిపరేషన్ కూడా ఈ రియాక్షన్ ద్వారా మనం చేయొచ్చు. నెక్స్ట్ సైనైడ్ ప్రిపరేషన్. సో NO2 ఉంది కదా, దాన్ని ఫస్ట్ ఏం చేయాలి మనం, పారానైట్రోటోలిన్. సో NO2ని ఫస్ట్ రిడక్షన్ చేయండి, NH2 అవుతుంది. సో NH2 నుంచి మనకు తెలుసు ఫస్ట్ డైజోడైజేషన్ చేస్తాం, NaNO2HCl, తర్వాత CH3N2 ప్లస్ Cl మైనస్, CuCN ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ KCN. సో CH3Cn వచ్చి డైరెక్ట్గా యాడ్ అవుతుంది. ఇక్కడ మనం శాండ్మేయర్ రియాక్షన్ చేసాం. సో ఈ రియాక్షన్లో మీరు అబ్జర్వ్ చేయండి, మనం యాసిడ్స్ ప్రిపరేషన్ చేసాం, సైనైడ్స్ కూడా ప్రిపేర్ చేసాం. అలాగే డిఫరెంట్ అప్లికేషన్స్ కూడా, ఒక బెంజీన్ నుంచి మెటాడైక్లోరో ఎలా చేయగలం. సో ఎరైల్ హ్యాలైడ్స్ ప్రిపరేషన్కి ఈ రియాక్షను మోస్ట్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.